అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని ప్రజలతో కలిసి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి చెత్తను సంపదగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజలు, అధికారులు, పంచాయతీ సిబ్బందితో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. భావిస్తూ ప్రజలందరూ కూడా చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఆలోచనతోటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా నెలకొకసారి ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో పాలు పంచుకోవటం చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యత ప్రజలకి పారిశుధ్యం పట్ల, పరిశుభ్రత పట్ల ఇస్తూ ఉన్నారనేది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈనాడు వైజాగ్ అనకాపల్లి జిల్లాలో మాడుగులో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. అందరి ఆలోచన ఒక్కటే, ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి, అనారోగ్యాల పాలు అవ్వకూడదు. దానికి కారణం పరిశుభ్రత ఉండాలి, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి అనే ఆలోచనతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చెత్త నుంచి కూడా సంపద సృష్టించే విధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లు, ఈ చెత్త నుంచే రైతాంగాన్ని కూడా ఎరువులు అందించే విధంగా ఈనాడు వర్మీ కంపోస్ట్ ద్వారా ఎరువులు తయారీ చేసే విధంగా కూడా ప్రోత్సహిస్తూ చెత్త నుంచి ఒక పక్క సంపదను సృష్టిస్తూ చెత్తని ప్రారంభోలుతూ అందరి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఈ ప్రభుత్వం కొన్ని లక్షల టన్నుల పేరుకుపోయిన చెత్తని మున్సిపాలిటీల నుంచి, మేజర్ టౌన్స్ నుంచి, గ్రామాల నుంచి పారదోలుతూ ఉందనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు కొత్తపేట గ్రామ పంచాయతీలో మేమందరం కూడా ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పాలు పంచుకుంటూ ఈ పారిశుద్ధ్య కార్మికులతో అందరితో కలిసి భాగస్వాములు అవుతూ ఉన్నాం. అందరినీ కూడా ఒకటే కోరుతూ ఉన్నా, ఎవరికి వాళ్ళు ఎవరి ఇల్లు వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటారు అంతవరకు బాగుంది. ఆ ఇంటితో పాటు ఆ వీధిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాళ్ళ డ్రైన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాళ్ళ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పూజ్య బాబూజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం అంతా కూడా బాగుండాలి అనుకుంటే పారిశుధ్యం బాగుండాలి. ఇది అందరూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పారిశుధ్యం మీద వీధులు, ఇల్లు శుభ్రమే కాకుండా డ్రైన్ల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే డ్రైన్లు మనం కావు అనే ఆలోచనతో ఎక్కడ ఏ విధమైన చెత్త చెదారాలున్నా మన ఇంట్లో ఉన్న పనికి రానటువంటి వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి డ్రైన్లో వేసేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ కూడా నిర్మూలించాలని కోరుతూ ఉన్నాం. ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటూ ఉన్నారు. ప్లాస్టిక్ అనేది నశించదు, అది భూమిలో కలవదు. ప్లాస్టిక్ను వాడకాన్ని నిర్మూలించాలని, ప్లాస్టిక్ వాడకం లేకుండా చేయాలని, నో ప్లాస్టిక్గా ఉండాలని కూడా ఈనాడు కోరుకుంటూ ఉన్నాం. ఈ విధంగా